అందరికీ నమస్కారం. నిన్న కూకట్పల్లి సహస్ర కేసు సంబంధించి వాడు సైకలాజికల్ కరెక్ట్గా లేడు, వాడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా ఏదో ఉంది, లోపల ఇద్దైపోతున్నాడు. ఓ రకంగా పాపం వాడిని ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలన్నట్టు పోలీసులు చెప్పారని చెప్పేసి వీడియో వచ్చారు కదా. నాకు నిద్ర పడతల్లా. అప్పుడు డాక్టర్ రామారెడ్డి గారు మానస ఆసుపత్రి అని చెప్పేసి రాజమహేంద్రవరంలో ఉంటారు. ఈయన ఎన్నో అవార్డులు పొందున్నారు అండ్ అద్భుతమైనటువంటి రచన సామర్థ్యం కలవారు, చాలా బాగా రాస్తారు ఫేస్బుక్ మిత్రులు. దెన్ ఆయనతో డిస్కస్ చేస్తే క్లారిటీ వచ్చింది అనుకున్నప్పుడు ఆయనకు ఆడియో ఫైల్ పంపారు. విషయం ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఆడియో ఫైల్ పంపారు, నేను తర్వాత అటాచ్ చేస్తాను చూడండి. దీనికి గాను నేను ముందు కొన్ని సినాప్సిస్ చెప్తాను. గతంలో నేను చాలాసార్లు చెప్పింది కూడా ఇదే, పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని ఎందుకంటారు తెలుసా? అత్త మామ ఏంటి, దానికి ముందు వచ్చేసి ఎవరుంటారు, ఇంకా తాత జేజీ అమ్మమ్మ లైక్లా, అమ్మ సైడ్ నుంచి కానీ తండ్రి సైడ్ నుంచి కానీ ఎవరికైనా క్రిమినల్ మెంటాలిటీ ఉంటే అది పిల్లల మీద ఎఫెక్ట్ పడింది, వీని వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి. వాళ్ళు మంచోలేక మంచి లక్షణాలే వస్తాయి. సో ఇక్కడ కూకట్పల్లి సహస్రాన్ని చంపినాడు ఎవడైతే ఉన్నాడు పిల్లోడు, వాడు అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ ఎవరైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా అది ఆలోచించాలి. తర్వాత ఈద్, ఈగో, సూపర్ కానీ 3 ఉంటాయి ప్రతి మనిషిలో. ఈద్ అంటే కోరికల పుట్ట, అసలు నాకు అన్నీ కావాలి అన్నీ చేయాలన్నాడు. ఈగో నేనేంటి అన్నది అంతే. సూపర్ ఈగో అన్నప్పుడు ఇది వచ్చేసేందంటే ఈ ఈద్ సూపర్ ఈగోకి మధ్య ఒక మనిషి అన్నవాడు ఉండిపోతూ ఉంటాడు. ఈ సూపర్ ఈగో అన్నప్పుడు ఏంటంటే నైతిక విలువలను చిన్నప్పటి నుంచి మనం పెంపొందించుకుంటూ ఉండటం, పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటలు, టీచర్ చెప్పే మంచి మాటలు. ఈ ఈద్ గనక డామినేట్ చేసే విధంగా గనక నువ్వు గనక ఉండగలిగావంటే ఈ సూపర్ ఈగోని దాటేసిద్ది. అవన్నీ ఏంటి అన్నది ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. పండుగ రోజు నేను జస్ట్ ఒక సినాప్సిస్ లాగా కొన్ని టిప్స్ చెప్పాను, తర్వాత ఆయన చెప్పింది వింటే మీరు ఆశ్చర్యపోతారు. పిల్లలన్న వాళ్ళు ఈ రోజులలో పుట్టడానికి ముందే పెద్దవాళ్ళు ఏం చేయాలి అంటే, పెళ్లి చేసుకునే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ తాలూకు బంధువులు సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. అండ్ పుట్టిన తర్వాత నుంచి పిల్లలకు సంబంధించి చుట్టూతో వాతావరణం మంచిగా ఉండేలా చూసుకోవాలి, అండ్ పెరిగే వాతావరణం మంచిగా ఉండేలా చూసుకోవాలి, చుట్టూతో ఫ్రెండ్స్ అంతా కూడా మంచిగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు చదివే చదువులు ఉండే ఫ్రెండ్స్ మొత్తం నిన్న సాయంత్రం నేను ఏదైతే చెప్పున్నానో దానినే చాలా సైంటిఫిక్ వేలో ఎక్స్ట్రాడనరీ ఎగ్జాంపుల్స్ ఆయన చెప్పారండి. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రామారెడ్డి గారు. నెక్స్ట్ ఆడియో ఫైల్ పెడుతున్నాను, వెనకాల మహాభారతం ఇమేజ్ అటాచ్ చేసి చూడండి. పండుగ రోజు ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. వన్స్ అగైన్ రామారెడ్డి గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన విధానం ఉంది కదా, జస్ట్ ఆడియో ఫైల్ కాబట్టి మీరు జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ వినండి సార్. లేదు ఇంట్లో అంతా కూర్చొని టీవీకి స్మార్ట్ టీవీకి అటాచ్ చేసి చూసినా ఓకే. లేదు పిల్లలు కనుక అయినట్టయితే మీరు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే జస్ట్ అది మధ్యలో పెట్టి అలా వింటూ ఉండండి చాలు. ఆటోమేటిక్గా మీకే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కంటెంట్ ఎంత బెస్ట్ అన్నది, దీనిని ఎంతమందికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మీకే అర్థమవుతుంది. నమస్కారం అండి, నేను డాక్టర్ కర్రి రామారెడ్డి, సైకియాట్రిస్ట్ని. అలాగే నాకు సైకాలజీలో కూడా డిగ్రీస్ ఉన్నాయి, అలాగే మెనీ డిగ్రీస్ ఉన్నాయి. నేను మానస హాస్పిటల్ రాజమహేంద్రవరం నుంచి మాట్లాడుతున్నాను. నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఈ పిల్లల్లో క్రిమినల్ టెండెన్సీస్ అవి కనిపిస్తుంటాయి, ఏమిటి కారణాలు అనేటటువంటి విషయంలో మాట్లాడమన్నారు. ఇప్పుడు ఏదైనా సరే అది క్రిమినల్ టెండెన్సీ అవనండి, ఇంక వేరే ఏదైనా బిహేవియర్ చేంజెస్ అవనండి, మనం చూడాల్సింది ఏంటంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమిటంటే జెనెటిక్గా కొంతమందికి జీన్స్లో రాసిపెట్టి ఉంటుంది, వీళ్ళ మేనమామ కూడా బాగా క్రిమినల్ మైండెడ్గా ఉండేవాడు, లేదా వీళ్ళ తాతగారికి ఏమో ఇలాంటి టెండెన్సీ ఉంది, మరి వీడికి వచ్చింది అని. ఇలాగా క్రిమినల్ టెండెన్సీస్ కొంతమంది విషయంలో జీన్స్లో రాసిపెట్టి ఉండేవి కూడా కొంతమందికి ఉంటాయి. అలాగే క్రోమోజోమ్స్లో ఉండేటటువంటి కొంచెం మైనర్ ఎర్రర్స్ మూలాన్ని కూడా కొంతమందికి అలాంటి తేడాలు రావచ్చు. అలాగే హార్మోన్స్లో ఉండేటటువంటివి, ఈ టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్లో అవి ఉండేటటువంటి వాటి హెచ్చు తగ్గులు వీటి వల్ల కూడా కొంత క్రిమినల్ టెండెన్సీస్ కనిపిస్తూ ఉండటం జరుగుతుంటుంది. ఇక
సోషల్ సోషల్ ఫ్యాక్టర్స్ కానీ మనం అనలైజ్ చూసినట్టయితే ఈ క్రిమినాలిటీ ఉండేటటువంటి వాళ్ళు సామాన్యంగా వాళ్ళ పెంపకంలో ఉండేటటువంటి కొన్ని లోటుపాట్లు ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా క్రిమినల్ టెండెన్సీ ఉంటుందని అంటుంటారు. అంటే ఉదాహరణకి సింగిల్ పేరెంట్, లేకపోతే పేరెంట్స్ లేకుండా అనాథగా పెరిగిన వాళ్ళు, మొత్తం మీద ఏదోటి డిప్రైవేషను, చిన్నప్పటి నుంచి ఒక ఎఫెక్షన్ నుంచి డిప్రైవేషన్ ఉండేటటువంటి వాళ్ళకి ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే పావర్టీ వలన అయితేనేంటి, ఏదైనా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ వలన అయితేనేంటి, కొంతమంది ఈ విధమైనటువంటి ఇంటర్నల్ టర్మాయిల్ని దాన్ని ఈ రూపంలో బయటికి కక్కుంటుంటారని అంటుంటారు. ఇక్కడ మనం ఒక థియరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆయన యొక్క థియరీ కానీ మనం చూసినట్టయితే, ప్రతి మనిషికి కూడా మనసు 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈగో, సూపర్ ఈగో అనేటటువంటివి. ఈగో అంటే ఏంటంటే మన సెల్ఫ్ అనమాట, నేను అనుకునే సెల్ఫ్. ఈద్ అంటే ఏమిటంటే కోరికలు పుట్ట అనమాట. ఈ ఈద్ అనేటటువంటిది నాకు అర్జెంటుగా ఐస్ క్రీమ్ కావాలి, నాకు అర్జెంటుగా ఆ బ్యాట్ కావాలి, నేను అర్జెంటుగా పిల్లల్ని ముద్దు పెట్టుకోవాలి, ఇలాగా ఇది యానిమల్ ఇన్స్టిట్యూట్స్ లాగా నాకు అది కావాలంతే అని చైల్డిష్గా ఉండేటటువంటి ఈద్ ఉంటుంది. సూపర్ ఈగో అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి పెంపకంలో వచ్చినటువంటి నైతిక విలువలు అన్నమాట. అంటే అవరే తప్పు బాబు, దొంగతనాలు చేయకూడదు, వాళ్ళని ఈ ఆడపిల్లల్ని ఇలా ఏడిపించకూడదు, ఆడపిల్లలందరూ కూడా నీకు చెల్లెళ్ళతో సమానం, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పేటటువంటివి. అవి మత గ్రంథాల్లో చెప్పినవి అవనివ్వండి, లేకపోతే టీచర్స్ విద్యలో చెప్పినటువంటివి అవనివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు వీళ్ళ మీద చూపిన ప్రభావం అవనివ్వండి. అంటే ఉదాహరణకి వీళ్ళు తాత నాన్నమ్మ దగ్గర పెరిగారనుకోండి, వాళ్ళ వ్యక్తిత్వాల ప్రభావం వీళ్ళ మీద ఉంటుందన్నమాట. అంటే బయలాజికల్గానే కాకుండా ఇటు ఎవరి పెంపకంలో ఉంటే అలాగా. అంటే చిన్నప్పుడు ఫస్ట్ 3 years ఫార్మేటివ్ ఇయర్స్ అని అంటుంటారు. తర్వాత కూడా వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు వస్తుంటుంటాయి అన్నమాట. ఇలాగా చిన్నప్పటి నుంచి విలువలు లేకుండా ఉండేటటువంటి కొంచెం తక్కువగా పెరిగిన వాళ్ళకు కూడా వీళ్ళకి క్రిమినల్ టెండెన్సీస్ ఉంటాయి. మనకి చిన్న విషయం కూడా చెప్తుంటుంటారు. ఒక కుర్రాడు ఏదో పెన్సిల్ దొంగతనం చేసుకుని వస్తే, అమ్మ అది పెన్సిల్ పట్టుకొచ్చాను నేను, పక్క కుర్రాడిది అని అంటే, అది వెంటనే వాళ్ళమ్మ ఇంటా వంట లేదురా, మనకి ఎంత ఎదవ పని చేసావురా అని వాడిని ఇంకా కళ్ళెర చేసి చావగొట్టినంత చెతకొట్టేసేసో, లేకపోతే తిరిగి తీసుకెళ్ళి ఇప్పించేసో ఎంత చేసిందనుకోండి, ఆ బీభత్సం అంతా కూడా మనసులో ముద్రపడిపోద్ది. అదేమో ఈ సూపర్ ఈగోలోకి, నైతిక విలువలోకి వెళ్ళిపోద్ది అనమాట. అలా కాకుండా, ఒరే నీ వయసులో మీ అన్నయ్య అయితే పెన్నులు తెచ్చేవాడు, నువ్వు పెన్సిల్ తెచ్చావు కానీ అన్నట్టు మాట్లాడింది అనుకోండి, ఓహో అయితే ఇది ఎంకరేజ్మెంట్ అనమాట. ఈ విధంగా చిన్నప్పుడు మన సూపర్ ఈగో డెవలప్మెంట్ రెండింటికి మధ్య సంఘర్షణలో సూపర్ ఈగో మంచి పటిష్టంగా ఉన్న వాళ్ళకైతే నైతిక విలువలు బాగుంటాయి, క్రిమినల్ టెండెన్సీస్ సరిగ్గా ఉండవు. అదే సూపర్ ఈగో డెవలప్మెంట్ సరిగ్గా లేని వాళ్ళకైతే బాగా అది కావాలి ఇది కావాలి కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అయితే ఏంటట, నాకు 10 రూపాయలు లాభం వస్తుందంటే అవతలాడు ప్రాణం అన్నా తీసేస్తానంతే అనేటటువంటి స్థితి వచ్చేస్తుంది అనమాట. అది మనం ఇది పెరిగే కొలది ఏంటంటే, చిన్నతనంలో అయితేనేమో కాండక్ట్ డిజార్డర్స్ కింద కనపడుతుంటాయి. అంటే అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, లేకపోతే ఎవరినైనా ఏడిపించడం, లేకపోతే నిప్పుతో ఆటలు ఆడుకోవడం, ఇలాంటివి కనిపిస్తుంటుంటాయి. అది జువనైల్ డెలింక్వెన్సీ అని అంటుండేవారు. ఇప్పుడైతేనేమో చిల్డ్రన్ విత్ కాన్ఫ్లిక్ట్ ఇన్ లా అని చెప్పేసి వాడుతున్నారు. ఇదే పెరిగే కొలది ఏమవుతుందంటే యాంటీ సోషల్ పర్సనాలిటీగా, సైకోపతిక్ పర్సనాలిటీ అని అంటుంటారు. అంటే ఏంటంటే, ఉదాహరణకి చార్లెస్ సోబరాజ్ అని ఒక అతను ఉండేవాడు. అంటే బికినీ మర్డర్స్ అని చెప్పేసి అలాగా ఎంతో సాఫిస్టికేటెడ్గా జెంటిల్మెన్లా ఉన్నట్టు ఉంటాడు, చంపేస్తాడు, వాడుకుంటాడు, చంపేస్తుంటుంటాడు, ఎన్ని హత్యలు చేశాడో. అలాగా వీళ్ళకి ఏంటంటే అస్సలు ఏ విధమైనటువంటి చిన్న రిమోర్స్ కూడా ఉండదన్నమాట. చాలా సులువుగా అవతలని ఏం చేసినా చేసేయగలుగురు అనేటిది. అంటే వీళ్ళకి ఎంపతి ఉండదన్నమాట. పుట్టింగ్ అవర్సెల్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్ అనేటటువంటి అస్సలు ఉండదు.
ఆ ఎంపతి లేకపోవడం వల్లనే అయ్యో పాపం నేనే వాళ్ళ పొజిషన్లో ఉంటే అనేటటువంటిది అసలు 0.001% కూడా ఉండదన్నమాట. ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఇలా ఉంటుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఆల్బర్ట్ బందురా అని ఆయన ఇది ఒక థియరీ డెవలప్ చేశాడనమాట. అదేమిటంటే ఏదైనా సరే చిన్నప్పుడు రోల్స్ అనేటటువంటివి అవి ఇమిటేట్ చేయడం మొదలెడతారని. అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ ఎలా చేశాడంటే టీచరు అది లేకపోతే పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ చేత కొంతమంది పిల్లలకేమో ఒక బోబోడాల్ని చితక్కొట్టేసినట్టుగా ఆ విధంగా చూపించిన పిల్లలేమో అగ్రెసివ్గా తయారవుతారు. అదే కొంతమంది పిల్లలకేమో ఆ బోబోడాల్ని లాలించినట్టుగా ఇలా చేస్తేనేమో వాళ్ళు మెత్తగా తయారవుతారు. అంటే వాళ్ళకి రోల్ మోడల్స్ కింద బయట ప్రపంచాన్ని నుంచి లాక్కుంటుంటారనమాట. అంటే వీరప్పన్ టైపు, అంటే నేను కూడా పెద్ద అయ్యాక వీరప్పన్లాగా ఇలా అవ్వాలి, ఇలాంటివి అనమాట. ఇప్పుడు ఈ పిల్లలకి ఈ సోషల్ మీడియాలో ఉండేటటువంటివి మంచి అడ్వెంచరస్గా అట్రాక్టివ్గా ఉన్నట్టుంటే ఆ అడ్వెంచరస్ అట్రాక్ట్ అయ్యేవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ అనుకోండి. వీళ్ళు ఇంకా అది హీరోయిజం ఏంటంటే ఏదో పురాణాల్లో ఉండేటటువంటి రాముడు మంచివాడు, మనం కూడా మంచివాళ్ళు అనిపించుకోవాలి అన్నదానికంటే మనమేమో ఇలాగా ఈ ఫలానా దాంట్లో ఎంత సులువుగా తప్పించుకున్నాడో, ఎన్ని పనులు చేసో అని చెప్పేసి అవి వీళ్ళకి అట్రాక్షన్గా ఉంటాయి. అది రోల్ మోడల్స్గా తీసుకుంటుంటారు. అది ఇమిటేట్ చేయడం మొదలెట్టడం జరుగుతుంటుంది అనమాట. అలాగే వాల్యూ సిస్టమ్ అనేటటువంటిది కూడా ఎలా ఉంటుంటుందంటే అది డిఫరెన్షియల్ ఎక్కువగా ఉంటుంటుంది. అంటే ఉదాహరణకి చిన్న దొంగతనం చేసిన వాడినేమో పట్టుకుని చితకొట్టేస్తారు. అదే పెద్ద దొంగ కోట్లు ఎగ్గొట్టిన వాడు పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి కొంచెం ఏదో ఉప్పు అందింది, ఐటీ రైడ్ జరగబోతుందట, కొంచెం ఇది దాస్తారంటే తప్పకుండా దాస్తానండి అంటాడు. అదే ఒక దొంగ అయ్యా నన్ను రక్షించండి, అగో పోలీసు ఆయన తిరుగుతున్నాడు, 100 రూపాయలు దొంగతనం చేశానంటే పోలీసుడు కావాలని పట్టిస్తాడు. ఇలాగా ఈ సొసైటీలో ఉండేటటువంటి ఈ డిఫరెన్షియల్ వాల్యూస్ ఇవి కూడా వీళ్ళ మీద ప్రభావం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. వీళ్ళకి ముందు జరగబోయేది ఏంటంటే ఈ వ్యక్తిత్వం అనేటటువంటిది అది మారదు. అది అంటే మనం ఏదైనా సరే పనిష్మెంట్ అనేటటువంటిది ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా అయినట్టయితే ఈ పిల్లవాడికేమో ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాపిటల్ పనిష్మెంట్ లాంటిది ఏమి ఉండదు, అంతా కూడా స్మూత్గానే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడేమో ఇతను ఈ వ్యక్తిత్వం పూర్తిగా మారదు. పైగానేమో ఎక్కడైతే ఈ జువెనైల్ హోమ్లో చేరతాడో అదేమో ఇతనికి ఇంకా బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట. ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు రకరకాలన్నీ కూడా అబ్బించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటుంది. అందుకని ఇలాంటి వాళ్ళ విషయంలో కొంచెం చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే వీళ్ళ యొక్క అగ్రెసివ్ టెండెన్సీస్ అవి తగ్గడం కోసం మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ కౌన్సిలింగ్లు ఇలాంటివేమీ కాకుండాను. ఇప్పుడు నైతిక విలువలతో కూడినటువంటి విద్య ఇది చిన్నప్పటి నుంచి కూడా అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎంత నూరేసాము, బుర్రలో ఎంత ఎక్కించేసాము అనేటటువంటి దానికి కాకుండా మోరల్ వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయి, వ్యక్తిత్వం ఎంతవరకు కూడా తన ఇంటర్నల్ పర్సనాలిటీ ట్రేట్స్ ఎంతవరకు వికసిస్తున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళేమో ఏంటంటే ఓన్లీ ఏదో చూస్తున్నాడు, అదేదో సోషల్ మీడియాలో ఏదో చూస్తున్నాడులే, లేకపోతే ఓటీటీలో ఏదో సినిమాలు చూస్తున్నాడు, ఆడి గొడవ ఆడు పడుతున్నాడులే అని చెప్పేసి మనకి ఇబ్బంది లేకుండా అయిపోతుంది అని చెప్పేసి వదిలేస్తే ఆశ్చర్యపరిచేలాగా చివరికి వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకునేటటువంటి పరిస్థితి తెచ్చిపెడతారు. కాబట్టి పిల్లల విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఇటు పేరెంట్స్ కూడా ఉందని భావిస్తున్నాను. నాకు ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.